విజయనగరం జిల్లాలో చలి తీవ్రత పెరిగిపోతుంది. నవంబర్ 2వ వారం నుంచి చలి ప్రభావం కనిపిస్తూ ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అరకు, అనంతగిరి లాంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సైతం వాళ్ళ టూర్స్ ను వాయిదా వేసుకుంటున్నారు. ఉదయం వేళల్లో నిత్యం రద్దీగా ఉండే ఎస్కోట రహదారులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో చలి తీవ్రతపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతోంది. ఒక ఉమ్మడి విజయనగరం జిల్లాలోనే కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా గతంతో పోలిస్తే చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. నవంబర్ మొదటి వారం వరకు ఎక్కడా కనిపించని చలి రెండో వారం నుంచి మాత్రం ప్రజల్ని వణికిస్తోందని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం చూసుకుంటే ప్రస్తుతం మనం అరకు విశాఖ రోడ్లో అయితే ఉన్నాం. మనకు తెలుసు ఈ సీజన్లో అంటే మనకి ఏదైతే ఈ నవంబర్, డిసెంబర్ కావచ్చు, అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఈ రోడ్ అస్సలు ఖాళీ ఉండే పరిస్థితి లేదు. అటు 24 అవర్స్ కూడా చాలా రద్దీగా ఉంటుంది. ఎందుకంటే పర్యాటకులు చాలా ఎక్కువ మంది అటు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలకు చాలా ఎక్కువగా వెళ్తుంటారు అనమాట. అంటే పిక్నిక్ సీజన్ కావచ్చు, అక్కడ టూర్ పరంగా కావచ్చు, అంటే చాలా ఎక్కువ మంది అరకుని విజిట్ చేయడానికి వెళ్తారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మాడగడ కావచ్చు, అరకు లోయ కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే పద్మాపురం గార్డెన్స్, చాపలు ఇవన్నీ చూడడానికి ఇది సరైన అనువైనటువంటి సమయం. ఎందుకంటే వాటర్ కూడా వేసవికాలం తర్వాత వచ్చే శీతాకాలంలో వాటర్ ఫాల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. కానీ ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకుంటే ఎక్కడా కూడా ప్రజలు కనిపించిన పరిస్థితి. అంటే లోకల్గా ఉండేవాళ్ళు ఇంకా వాళ్ళు కూడా బయటికి రావడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే చలి నుంచి అంత తీవ్రత చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే జనరల్గా మనకి మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే చలి అంతగా వణికిస్తోంది. నోటి వెంట మాట రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరోవైపు మనం చూసుకుంటే ఈ ఏడాది చలి చాలా డిఫరెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. మంచు చాలా తక్కువగా కురుస్తోంది, చలి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఒకసారి చెట్లను పరిశీలిస్తే అర్థమవుతుంది. చలి గాలులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. మరోవైపు మనం చూసుకుంటే టీ స్టాల్ దగ్గర కూడా జనాలు రానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. ఎటువైపు చూస్తున్నారు. ఎందుకంటే ఈ సమయానికి ప్రజలందరూ కూడా మనకి ముఖ్యంగా రైతులు కూడా పొలాలకు వెళ్ళే పరిస్థితి. కానీ వాళ్ళు కూడా ఎవరు కూడా ఎక్కడా కనిపించిన పరిస్థితి. అదేవిధంగా మనం చూసుకుంటే ఏ షాపుల దగ్గర కావచ్చు, ఎక్కడా కూడా ప్రజలు మనకి కనిపించని పరిస్థితి. సుమారు 8-9 అయితే కానీ బయటికి రాని పరిస్థితి. స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఎక్కడ మనకు కనిపించట్లేదు. కాలేజీకి వెళ్ళే వాళ్ళు కనిపించట్లేదు. అంటే అటు అరకు లాంటి ఏజెన్సీ ఏరియాలకు వెళ్ళే వాళ్ళు కనిపించట్లేదు. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా బయటికి రావడానికి ఎవరికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే చలి తీవ్రత అంత ఎక్కువగా ఉంటుంది. సుమారు మనం చూసుకుంటే జనరల్గా ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ మనం చూసుకుంటే ఉష్ణోగ్రతలు సుమారు ఈ టైంకి మనం 26-27 డిగ్రీల ఉష్ణోగ్రత మనకు కనిపిస్తే ప్రస్తుతం మాత్రం మనకి 17-18 డిగ్రీల ఉష్ణోగ్రత మనకు కనిపిస్తుంది. అంటే చలి తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటుందో మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సుమారు సాయంత్రం 5 గంటల నుంచి తీవ్రత ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఉదయాన్నే 7-8 దాటిన తర్వాత కూడా చలి చాలా ఎక్కువ. అంటే సుమారు 8-9 అయితే కానీ మళ్ళీ బయటికి రాలేనటువంటి పరిస్థితి అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాలో ఉండే వాళ్ళకి చలి అలవాటు అవుతుంది. మనతో అంటే జనరల్ పీపుల్తో పోల్చుకుంటే ఏజెన్సీ ఏరియాలో ఉండే వాళ్ళకి సుమారు 15 డిగ్రీల వరకు కూడా కాస్త వాళ్ళు ఏంటంటే అంతగా వాళ్ళకి ఇబ్బంది అనిపించదు. ఎందుకంటే వాళ్ళకి జనరల్గా ఇది రెగ్యులర్గా అలవాటు ఉంటుంది. కానీ సాధారణ ప్రజలకు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 25 డిగ్రీల లోపు ఉంటే మాత్రం కాస్త చలి ఎక్కువగా ఉంటుంది. అలాంటిది 20 డిగ్రీల లోపులే 20 డిగ్రీలు, అదేవిధంగా 18-19 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందంటే ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా చలి తీవ్రత ఉంటుందో. బయటికి వెళ్ళే వాళ్ళు కూడా ముఖ్యంగా చల్లగాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పుకోవచ్చు. బయటికి రావాలంటే నోటి వెంట మాట రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఎవరికి కూడా సరిగా మాట్లాడలేకపోతున్న పరిస్థితి. ఎందుకంటే ఈ చలిగాలులకి గజగజ వణికిపోతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళాలంటే మాత్రం చలిగాలి మరింత ఎక్కువగా ఉండడం ఒక్కసారిగా ఫేస్కి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. శరీరం అంతా కూడా చలితో వణికిపోయే పరిస్థితి. సో దీంతో ఎంత చలి తీవ్రత ఉండడంతో ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకుంటే అటు చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులైతే మరింత ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు ఈ చల్లగాలుల వల్ల, చలి తీవ్రత వల్ల. సో దీంతో ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా మరోవైపు మనం చూసుకుంటే ఆస్మా పేషెంట్లు కావచ్చు, అదేవిధంగా సైనస్ ఇబ్బంది ఉన్న వాళ్ళైతే మరింత ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు ఈ చలిగాలు కావచ్చు, చలి తీవ్రత వల్ల. సో ముఖ్యంగా అంటే ఎలాంటి సమయాల్లో సుమారు సాయంత్రం 5-6 గంటల నుంచి మళ్ళీ తర్వాత రోజు ఉదయం సుమారు 8-9 గంటల వరకు అంటే అవసరం ఉంటే మాత్రమే బయటికి రావాలి, లేదంటే బయటికి రాకపోవడమే మంచిదని చెప్పుకోవచ్చు. మరోవైపు మనం చూసుకుంటే ఎక్కడా కూడా ప్రజలు కనిపించని పరిస్థితి. ఎందుకంటే ఇటువంటి ప్రధాన రహదారుల్లో ఏజెన్సీకి వెళ్ళే ప్రాంతాల్లోనే ప్రజలు కనిపించకపోతే మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారిగా చలి తీవ్రతను మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రస్తుతం ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.
విజయవాడలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్నాయి. డిసెంబర్ మొదటి వారం నుండి కనపడే చలి తీవ్రత ఈ ఏడాది నవంబర్ రెండో వారం నుంచి ఎక్కువగా కనిపిస్తోంది. వాతావరణంలో మార్పుల వల్లే చలికాలులు చలి తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. చలి తీవ్రత కారణంగా తెల్లవారుజామున చిరు వ్యాపారులు, మున్సిపల్ వర్కర్స్ మార్నింగ్ వాకింగ్ కు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలోని చలి తీవ్రతపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. విజయవాడలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. సాధారణంగా డిసెంబర్ మొదటి వారం నుంచి చలి తీవ్రత పెరుగుతూ ఉంటుంది. కానీ ఈ ఏడాది ముందుగానంటే నవంబర్ మధ్యలో నుంచే చలిగాల తీవ్రత పెరిగింది. తెల్లవారుజాము నుంచి కూడా వాకర్స్ కానీ అదేవిధంగా చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చలి తీవ్రత కొంత ఇబ్బంది పడుతున్నారు. మొన్న మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణం కానీ ఏదైనా కానీ ఈ ఏడాది కొంత ముందుగానే చలిగాలి తీవ్రత అయితే పెరుగుతుంది. ప్రస్తుతం విజయవాడలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొంతమంది వాకర్స్ ఉన్నారు, మాట్లాడదాం. ఈ ఏడాది కొంత చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? సార్, మీరు ఇప్పటికే క్యాప్ వేసుకుని వాకింగ్ చేస్తున్నారు. చలి తీవ్రత ఎలా ఉంది సార్ విజయవాడలో? చాలా బాగుందండి. చలి తీవ్రత చాలా బాగుంది. అయితే ఈ సంవత్సరం చూస్తున్నాను నేను, ఇంచుమించు ఒక 20 years నుంచి లేదు నాకు తెలిసి. డిసెంబర్లో ఉండేది, డిసెంబరు, ఫిబ్రవరి, జనవరి అట్లా ఉండేది. ఫిబ్రవరి సెంటర్లోనే క్లోజ్ అయిపోయేది. అట్లాంటిది ఈ సంవత్సరం ఎర్లీగా రావటం వల్ల మనకి కొంత తీవ్రత, కొద్దిగా బిజినెస్ చేసుకునే వాళ్ళకి తెల్లారుజాము అవి కూరగాయలు వాళ్ళు వెళ్ళి తెచ్చుకునే వాళ్ళకి, మార్కెట్కి వెళ్ళే వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. మార్నింగ్ పూట కొద్దిగా ఏజ్డ్ పర్సన్స్ ఏంటంటే కొద్దిగా మా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. మాలాంటి వాళ్ళకి కొద్దిగా బాగానే ఉంటుంది. ఏజ్ వాళ్ళకి, అంకుల్ లాంటి వాళ్ళు 60 years దాటిన వాళ్ళు కొద్దిగా బ్రీతింగ్ తీసుకోవటం, పొద్దున్న లేకటం అలాగా మంకీగా పెట్టుకుని వస్తాం. మేమంటే అక్కర్లేదు మాకు. దానివల్ల కొద్దిగా బాగుంది. ఎల్లీగా వచ్చింది ఈసారి. ఎప్పుడు మామూలుగా ఎప్పుడు డిసెంబర్లో, జనవరిలో ఉండేది ఇది కూలింగ్. ఈసారి అక్టోబర్లో వచ్చేసింది. అక్టోబరు, నవంబరు వచ్చి ఎర్లీగా వచ్చింది. దానివల్ల కొద్దిగా ఇబ్బంది. మాకు బాగానే ఉంది. కానీ ఇటువంటి ఏజ్గా 60 ఈ సంవత్సరం చలిగాలి కూడా వేస్తున్నాయి సార్. మామూలుగా చలి వేయడం వేరు, చలిగాలి కూడా ఈవినింగే 5కి వచ్చేస్తుంది కూలింగ్. ఇది మంచి పడిపోతుంది, బయటకు రాలేకపోతున్నాం. ఇప్పుడు శ్వాస తీసుకోవడం కొద్దిగా ఏజ్డ్ పర్సన్ వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంది. దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా ఇదే విధమైన ఇబ్బంది అయితే ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ విఎంసీకి సంబంధించిన వాళ్ళు పనిచేసుకునే వాళ్ళు కూడా తలకి గుడ్డ కట్టుకుని వర్క్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. ఎక్కడికక్కడ ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో జాగ్రత్తలు కూడా తీసుకోవాలని వైద్యులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చలి తీవ్రత సంవత్సరం కొంత ఎక్కువగానే ఉంటుందని చెబుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టుగానే సాధారణంగా డిసెంబర్ 15 తర్వాత చలి తీవ్రత పెరుగుంటుంది, పొగమంచు కూడా పడుతుంది. కానీ విజయవాడలో అందుకు భిన్నమైన వాతావరణం మనకు కనబడుతుంది. ఇప్పుడు ఈ రోజు అయితే కొంత పొగమంచు లేదు, కానీ రోజు తెల్లవారుజాము నుంచి పొగమంచు పడుతుంది. ఈరోజు చలిగాలు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి విజయవాడలో ఉంది. ఏదేమన్నప్పటికీ ప్రస్తుతానికి విజయవాడలో టెంపరేచర్స్ తగ్గుతున్నాయి. రాబోయే రోజులు ఇంకా డిసెంబర్, జనవరి నెలలో ఇంకా చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ పెద్దలు కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు అయితే చెబుతున్నారు. కెమెరా పర్సన్ సుబ్బుతో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ.